వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జనవరి 24th సెకండ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చాయి. కొంచెం లేట్ అయిపోయింది, స్టూడెంట్స్ అందరూ లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి చాలా దీంట్లో ఉన్నారు. సో టోటల్గా 180+ వస్తే మనకు 99% అన్నట్టుగా అంటున్నారు. టఫ్ అయితే చాలా టఫ్గా అయితే ఉంది. సో కవర్డ్ ఎవ్రీ టాపిక్, ప్రతి ఒక్క నుక్ అండ్ కార్నర్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 12th క్లాస్ పర్టికులర్గా 70% ఆఫ్ క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి, అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి 30% ఆఫ్ క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. సో ఇదే ప్యాటర్న్ ఈవెన్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. సో 70% మనకు 12th క్లాస్ పైన. అండ్ ప్యాటర్న్ మొత్తం కూడా జేఈ వాళ్ళు ఎన్టీఐ ఈసారి చాలా టఫ్గా ప్రతి ఒక్క ప్యాటర్న్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక రోజు ఈజీగా వచ్చిందని, ఒక రోజు టఫ్గా వచ్చిందని ఈ రకంగా చాలా రూమర్స్ కాదు, నిజమే అది అయితే అట్లా రావటం, దాంతో పర్సంటేజ్లో చేంజెస్ వస్తాయని ఈవెన్ మనం కూడా కొన్ని వీడియోస్ చేసాం. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే ఈసారి మాత్రం ప్రతి ఒక్క షిఫ్ట్కి మాత్రం చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్లో మొత్తం ఓవరాల్గా 11 టఫెస్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఈసారి. ఓవరాల్గా మోడరేట్గా ఉంది పేపరు. 1 to 15 ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి స్ట్రైట్ క్వశ్చన్స్ వచ్చేసాయి. 15th నుంచి 20th క్వశ్చన్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఈ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎన్టీఏ వాళ్ళు ఈసారి ఫార్మాట్ మారుస్తున్నాము అని ఒక శాంపుల్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ శాంపుల్ క్వశ్చన్ పేపర్లో ఏ రకంగా అయితే క్వశ్చన్స్ ఉన్నాయో అదే రకంగా ఈసారి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అయితే ఉన్నాయి అని చెప్పడం జరిగింది మనకు. దెన్ మొత్తం స్టాండర్డ్ లాస్ట్ 5 షిఫ్ట్స్తో కంపేర్ చేస్తే మరీ టఫ్ అని చెప్పలేము, ఇదని చెప్పి బట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది మోడర్న్ ఫిజిక్స్ సంబంధించి. దెన్ కమింగ్ టు మ్యాథ్స్ చూద్దాము. మ్యాథ్స్ వచ్చేసి టైం సరిపోవట్లేదంట. టైం వచ్చేసి 1.5 hours ఖచ్చితంగా పడుతుంది ఈసారి. మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంది. ప్లస్ 8 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. అండ్ ఫిజిక్స్లో అయితే 15 to 17 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఎక్కువ అని చెప్పి అంటున్నారు. 15 మన ఫిజిక్స్ సంబంధించి 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఎక్కువ. అండ్ లెంతీ అండ్ టఫ్ అనమాట ఏది మ్యాథమెటిక్స్ వరకు. అండ్ టైం అనేది అస్సలు సరిపోవట్లేదని అంటున్నారు. దాన్ని కెమిస్ట్రీ చూసుకుంటే కెమిస్ట్రీ మాత్రం ఈజీ టు మోడరేట్ వచ్చింది. 40 minutes నుంచి 50 minutesకి టోటల్గా టైం దీనిపైన స్పెండ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు మార్క్స్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ అంటే 20+. సో మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే ఈసారి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కూడా కొంచెం టఫ్గానే అనిపించింది. మార్నింగ్ మాత్రం చాలా ఈజీ అన్నారు ఫిజిక్స్, బట్ ఈ షిఫ్ట్లో మాత్రం చాలా టఫ్ వచ్చాయి. సో దెన్ కమింగ్ టు టాపిక్స్ చూద్దాం, ఏమేమి టాపిక్స్ కవర్ చేశారు. మ్యాథ్స్ మాత్రం చాలా మంది టాపిక్స్ కూడా చెప్పలేని పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఫిజిక్స్కి సంబంధించి మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. కరెంట్ నుంచి 1 క్వశ్చన్, ఆప్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరిగింది. మ్యాగ్నెటిజం నుంచి 1 క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, ఆప్టిక్స్ ఒకటి, వెక్టార్ 3D ఒకటి, ఖచ్చితంగా మీకు 3 నుంచి 4 క్వశ్చన్లు ఖచ్చితంగా అపీర్ అవుతాయి. కాబట్టి వాటిలో ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. దాన్ని మొత్తం ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. వేవ్స్ సిలిండర్ వీటిపైన. తర్వాత గ్రాఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు. పర్టికులర్గా గ్రావిటేషన్ రిలేటెడ్ గ్రాఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దెన్ రొటేషన్ 2 క్వశ్చన్స్. సో ఇది మీకు గ్రాఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి ఎన్టీఏ వాళ్ళు పెట్టిన ఫార్మాట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ గ్రాఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనే దానిపైన మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. దెన్ 15th to 20 క్వశ్చన్స్ 15th నుంచి 20th క్వశ్చన్ వరకు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. దెన్ కోఆర్డినేషన్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇది రిలేటెడ్ టు ఫిజిక్స్. అండ్ మ్యాథ్స్ చెప్పేదానికి కూడా వీళ్ళకి టాపిక్స్ కూడా స్టూడెంట్స్కి అంత టఫ్గా ఇవ్వటము సరిగ్గా వాళ్ళు ఇంకా షాక్లోనే ఉన్నారు. వెక్టార్ 3Dలో నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్స్ అన్నారు. ఇర్రివర్సిబుల్ మ్యాట్రిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫంక్షన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. దెన్ క్యాలిక్యులేషన్స్ మాత్రం చాలా మోర్ క్యాలిక్యులేషన్స్, అంటే ప్రతి ఒక్క ప్రాబ్లం పైన ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు క్వశ్చన్స్ అయితే ఉండటం జరుగుతుంది. దెన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా పీవైక్యూస్, రిపిటేటివ్గా పీవైక్యూస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. లాస్ట్ 10 years పీవైక్యూస్ కానీ మీరు చదివితే కనీసం మీకు 7 నుంచి 8 క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి పీవైక్యూస్లో. అది ఏ టాపిక్ అయినా కానీ 7 to 8 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఐఐటీ పేపర్లో కనబడతాయి. సో మీకు పీవైక్యూస్ మనబడి వెబ్సైట్లో లాస్ట్ 10 years ఉన్నాయి. సో నేను ఒకసారి దాని డైరెక్ట్ లింక్ అయితే పెడతాను, ఒకసారి దాని నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. దెన్ కమింగ్ టు కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్, 40 minutes to 50 minutes అటెంప్టింగ్ టైము. ఆర్గానిక్ మాత్రం లాస్ట్ 5 షిఫ్ట్స్ నుంచి కూడా ఆర్గానిక్ పైన పడ్డారు. ఇన్ఆర్గానిక్ చాలా లెస్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో మొత్తం కలిపి ఒక 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ
కెమిస్ట్రీని చాలా తగ్గించేశారు. మోల్ కాన్సెప్ట్స్ 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. దెన్ వేవ్ ఆప్టిక్స్ పైన ఒక 3 క్వశ్చన్స్, సాల్ట్ అనాలిసిస్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది, బయో మాలిక్యూల్స్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది, అమినో యాసిడ్స్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది, కెమికల్ కైనెటిక్స్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది, థర్మో కెమిస్ట్రీ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ వన్ సెకండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రో కెమిస్ట్రీ పైన 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మొత్తం ఓవరాల్గా అయితే మాత్రం ఇది కొంచెం టఫ్ షిఫ్ట్ అనే అనుకోవచ్చు. 180 మార్క్స్ వస్తే మాత్రం 99% వస్తుంది అని చెప్పి ఎస్టిమేషన్. చూడాలి, 180 మార్క్స్ అనేది స్టూడెంట్స్ అంటున్నారు. సో ఈవెన్ ఎస్టిమేషన్ కూడా అట్లానే ఉంది ఈసారి. సో దాన్ని బట్టి మనము ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం 28, 29 వచ్చే పేపర్స్ మన అనాలిసిస్ పెడతాం. ఇన్ కేస్ దీనికి మీకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. అలాగే 300 మోడల్ ఎగ్జామ్స్ ఏది మన దీని రిలేటెడ్, ఈ జేఈ రిలేటెడ్ 300 మోడల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 99 రూపీస్కి వచ్చేస్తున్నాయి మీకు. సో దీంట్లో నేను చెప్పిన టాపిక్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే అవి ట్రై చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.